గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. పాకిస్తాన్ ఇప్పుడు ఎవరి ఆధీనంలో ఉంది? ఇస్లామాబాద్ అధికార పీఠంపై అసలైన పట్టు ఎవరిది? ఈ బోల్డ్ అన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రధానమంత్రి ఉంటారా, లేకుంటే ఆర్మీ చేతుల్లో పాకిస్తాన్ ఉందా అనేది. అదే క్వశ్చన్కి ఆన్సర్ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చినట్టుగా అనిపిస్తోంది. ఇస్లామాబాద్ అధికారం పీఠంపై అసలైన పట్టు ఎవరిది అన్నటువంటి దశాబ్దాల నాటి ప్రశ్నకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా పోస్ట్తో అనుకోకుండానే సమాధానం ఇచ్చారు. ఇరాన్ యుద్ధం ముగిసిన తర్వాత ముస్లిం మెజారిటీ దేశాలన్నీ కలిసి అబ్రహాం అకార్డ్స్ అంటే అబ్రహాం ఒప్పందం, ఇజ్రాయెల్తో దౌత్య సంబంధ ఒప్పందంలో చేరాలని కోరుతూ ట్రంప్ ట్రూత్ పోస్ట్ సోషల్ వేదికగా ఒక సుదీర్ఘమైనటువంటి పోస్ట్ చేశారు. ఈ క్రమంలో తాను మాట్లాడిన ప్రపంచ దేశాల అధినేతల పేర్లను ఆయన అందులో ప్రస్తావించారు. అయితే మిగతా దేశాల అధికారిక దేశాధినేతల పేర్లను పేర్కొన్నటువంటి ట్రంప్ పాకిస్తాన్ విషయానికి వచ్చేసరికి మాత్రం ఆ దేశంలో ఎన్నికైన ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ పేరు పూర్తిగా పక్కన పెట్టి ఆర్మీ చీఫ్ సయ్యద్ ఆసిఫ్ మునీర్ పేరును చేర్చడం అంతర్జాతీయంగా తీవ్రమైనటువంటి చర్చకు దారితీసింది. సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్, యుఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయద్, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్వా అల్ సిసిల పేర్లు వారి అధికారిక హోదాలతో సహా ప్రస్తావించినటువంటి ట్రంప్ పాక్ ప్రధానిని మాత్రం విస్మరించారు. ఇది దౌత్యపరమైనటువంటి పొరపాటు కంటే కూడా, పాకిస్తాన్లో ఎన్నికైనటువంటి ప్రభుత్వం కంటే కూడా, సైనిక స్థాపనతో ఏర్పాడైనటువంటి అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల రూపంలో ఎన్నికైనటువంటి ప్రభుత్వం కంటే కూడా మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ పద్ధతిలోనే విదేశాంగ జాతీయ భద్రతా అంశాల్లో అత్యధిక పట్టు ఉంది ఆర్మీకి అనే వాస్తవం అందరికీ తెలిసిందే. ఇటీవలి కాలంలో ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ల సంక్షోభాలు, అమెరికా సంబంధాల విషయంలో ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీరే పాత్ర కీలకంగా మారింది. మరోవైపు ఈ వీకెండ్లో పాకిస్తాన్ సహా అరబ్ దేశాల నేతలతో ట్రంప్ జరిపినటువంటి ఉన్నత స్థాయి కాన్ఫరెన్స్లో ఇజ్రాయెల్ను గుర్తించాలనే ప్రతిపాదన వచ్చింది. అయితే పాక్ వైపు నుంచి పూర్తిగా నిశ్శబ్దం వ్యక్తమైనట్లుగా అంతర్జాతీయ మీడియా సంస్థ అక్సియోస్ నివేదించింది. పాలస్తీనా స్వతంత్ర దేశంతో కాకుండా ఇజ్రాయెల్తో సంబంధాలు పెట్టుకుంటే పాకిస్తాన్ తీవ్రమైనటువంటి అంతర్గత రాజకీయ సంక్షోభానికి ప్రజాగ్రహం వ్యక్తమయ్యే ప్రమాదం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇరుక్కుపోకుండా ఇస్లామాబాద్ అటు ట్రంప్ ప్రతిపాదనను తీవ్రంగా తిరస్కరించి అమెరికాతో ఆర్థిక దౌత్య సంబంధాలను చెడగొట్టుకోలేదు. ఎట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ను గుర్తించి దేశంలో అలజడి సృష్టించుకోలేక తీవ్ర ఇరకాటంలో పడిపోయింది పాకిస్తాన్. అయితే అబ్రహాం అకార్డ్ అంటే ఏంటి? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చినటువంటి అబ్రహాం అకార్డ్ అనేది ఒక ప్రతిపాదనని, దీన్ని పాకిస్తాన్ తిరస్కరించింది. ఇజ్రాయెల్తో సంబంధాలను సాధారణీకరించుకోవాలంటూ ట్రంప్ చేసినటువంటి విజ్ఞప్తిని తాము అంగీకరించబోమని స్పష్టం చేసింది పాకిస్తాన్. ఇరాన్తో కుదుర్చుకోబోయే శాంతి ఒప్పందంలో భాగంగా సౌదీ అరేబియా, ఖతార్, టర్కీ, ఈజిప్ట్, జోర్డాన్తో పాటుగా పాకిస్తాన్ కూడా అబ్రహాం ఒప్పందంపై సంతకం చేయడం తప్పనిసరి అని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. దీంతో ఈ వివాదం మొదలైంది. ఇజ్రాయెల్తో ముస్లిం దేశాలు దౌత్య ఆర్థిక సంబంధాలను పునరుద్ధరించుకోవాలనే లక్ష్యంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చినటువంటి అబ్రహాం అకార్డ్ అంటే అబ్రహాం ఒప్పందాల ప్రతిపాదనను పాకిస్తాన్ తిప్పికొట్టింది. తమ దేశ మూల సిద్ధాంతాలకు, ఆదర్శాలకు విరుద్ధంగా ఉండే ఎలాంటి అంతర్జాతీయ ఒప్పందాల్లోనూ తాము భాగస్వామ్యం కాబోనే ఇస్లామాబాద్ స్పష్టం చేసింది. అమెరికా మధ్యవర్తిత్వంతో ఇరాన్ చర్చలు ఒక కొలిక్కి వస్తున్నాయని, ఈ చారిత్రాత్మక ప్రాంతీయ శాంతి ఒప్పందంలో భాగం కావాలంటే సౌదీ అరేబియా, ఖతార్, టర్కీలతో పాటు పాకిస్తాన్ కూడా ఇజ్రాయెల్తో చేతులు కలపడం తప్పనిసరి అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్లో పేర్కొన్న నేపథ్యంలో పాక్ రక్షణ మంత్రి ఈ ఘాటు కౌంటర్ ఇచ్చారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్ ఆసిఫ్ ఘాటుగా స్పందించారు. తమ దేశ ప్రాథమిక సిద్ధాంతాలు, ఆదర్శాలకు విరుద్ధంగా ఉండే ఎలాంటి ఒప్పందాల్లోనూ తాము భాగస్వామ్యం కాబోమని చెప్పారు. ఒక్కరోజు కూడా మాట మీద నిలబడని, నమ్మక ద్రోహానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన ఇజ్రాయెల్తో తాము కలిసి కూర్చోవడం అసాధ్యమని తేల్చి చెప్పారు. తమ దేశ అధికారిక విధానం ప్రకారం ఇజ్రాయెల్ను ఒక దేశంగా గుర్తించే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు. 1967 నాటి సరిహద్దుల ప్రకారం తూర్పు జెరూసలేం రాజధానిగా స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పడే వరకు ఇజ్రాయెల్ను ఒక దేశంగా గుర్తించే ప్రసక్తే లేదనేది పాకిస్తాన్
చెప్తున్నటువంటి మాట. సుదీర్ఘ అధికారిక విదేశాంగ విధానమని పాకిస్తాన్ చెప్తోంది. ఈ విధానంలో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. ఇక ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్లో ఇరాన్తో అమెరికా జరుపుతున్న చర్చలు ఒక కొలిక్కి వస్తున్నాయని, ఈ చారిత్రాత్మక ఒప్పందంలో భాగం కావాలంటే ముస్లిం దేశాలన్నీ ఇజ్రాయెల్తో సత్సంబంధాలు పెట్టుకోవాల్సిందే అనేటువంటి ఒక షరతు పెట్టారు. దీనిపై పాకిస్తాన్ ప్రభుత్వ వర్గాలు మండిపడుతున్నాయి. ఇరాన్తో దౌత్యపరమైనటువంటి చర్చలకు అబ్రహం ఒప్పందానికి ఎలాంటి సంబంధం లేదని, ఎవరో ఒత్తిడి తెచ్చారని లొంగిపోయే పరిస్థితుల్లో పాకిస్తాన్ లేదని ఆ దేశ ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. అదేవిధంగా సౌదీ అరేబియా కూడా ట్రంప్ ప్రతిపాదనను తోసిపుచ్చింది. స్వతంత్ర పాలస్తీనా దేశ ఏర్పాటుకు సంబంధించి స్పష్టమైన శాశ్వతమైనటువంటి మార్గం సుగమమయ్యే వరకు ఇజ్రాయెల్తో చేతులు కలిపే ప్రస్తావనే లేదు అనేది సౌదీ మాట. గాజాపై ఇజ్రాయెల్ జరుపుతున్న సైనిక దాడుల పట్ల ముస్లిం దేశాల ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తమవుతున్న తరుణంలో ఈ అబ్రహం ఒప్పందాన్ని విస్తరించాలనే ట్రంప్ ఆశలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. ఇక ఈ అరబ్ ఇజ్రాయెల్ దేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న శత్రుత్వాన్ని ముగించి దౌత్య, ఆర్థిక, రక్షణ సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు 2020లో ట్రంప్ ఆధ్వర్యంలో ఈ అబ్రహం అకార్డ్స్ ప్రారంభమయ్యాయి. మొదట యుఏఈ, బహ్రెయిన్లు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఆ తర్వాత మొరాకో, సూడాన్, కజకిస్తాన్ ఇందులో భాగమయ్యాయి. ఇప్పుడు దాంట్లోనే ఈజిప్ట్తో పాటుగా టర్కీ, అలాగే సౌదీని, పాకిస్తాన్ను కూడా యాడ్ అవ్వమని ట్రంప్ చెప్తున్నారు. బట్ పాకిస్తాన్ మాత్రం దీన్ని యాక్సెప్ట్ చేసే ప్రసక్తే లేదు. అసలు ఇజ్రాయెల్ని దేశంగానే మేము పరిగణించము అనేటువంటి మాటను కూడా చెప్తోంది. అయితే దీంతో పాటుగా అసలు ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్ మీద దాడిని ఎప్పుడు ముగిస్తాయి, యుద్ధం ఎప్పుడు క్లోజ్ అవుతుంది, అబ్రహం అక్కడ్ ప్రతిపాదన వచ్చింది అంటే ఆ దిశగా ఏమైనా ముందడుగు పడబోతోందా అనేటువంటి అనుమానాలు, అనాలిసిస్లు కూడా వ్యక్తమవుతున్నాయి. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.